హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ రాము. ఈరోజు మీకు చూపించబోయే వీడియో వచ్చేసి మా ఊర్లో జరిగిన మొహరం ఫెస్టివల్. నిజంగానే మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగానే మా ఊర్లో 15 పీర్ల గుడిలు ఉన్నాయి. దాన్ని ఒకదాని తర్వాత నీట్గా చూపిస్తాను, చూడండి. ఈ మొహరం ఫెస్టివల్ ఎక్కడ బాగా జరుగుతుందో మీకు ఐడియా ఉందనుకుంటా. అదే గూగుడు. దాని తర్వాత చాలా ఊర్లు ఉన్నాయి. ఆ ఊర్లలో ఒక ఊరు మా ఊరు ప్యాపిలి. మా ఊరు ప్యాపిలి అనగానే గుర్తుకొచ్చేది రెండు. ఒకటి మొహరం, 2 సాయిబాబా గుడి. ఇక్కడ చాలా ఫేమస్. ఈ ప్యాపిల్లో మొహరం అంటేనే శాసన్ అంటేనే మొహరం. ఎక్కడైనా సరే ఈ ఊర్లో తొక్కుతారు చూడండి. అబ్బా, వేరే లెవెల్ అనుకోండి. నీట్గా చూపిస్తాను, ఈ వీడియోలో బాగా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీ ఊర్లో ఎన్ని పీర్ల గుడిలు ఉన్నాయి కామెంట్ చేయండి. మా ఊర్లో ఉన్నన్ని పీర్ల గుడిలు ఇంకెక్కడ లేవని నా అభిప్రాయం తప్పో కాదో మీరే కామెంట్లలో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలా మొహరం రోజు అయితే సూర్యుడు రాలేదు, కానీ పొద్దున్నే లేచేసి స్నానం చేసేసి నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళిపోయా చక్కెర ఇవ్వడానికి. అలా కొంతసేపు దూరం నడిచాక గుడి అయితే వచ్చేసిందండి. ఫస్ట్గా ఇక్కడ చాలా ఫేమస్ అయిన బందిని స్వామిని దర్శించుకొని బయటకు వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ గుడి చిన్న గుడుగురాల స్వామి దగ్గరికి అండ్ హసన్ హుసేన్ స్వామి, దస్తగిరి స్వామి, లాల్ స్వామి, బద్దల్ స్వామి, దస్తగిరి దర్గా అన్నీ చుట్టేసి వెళ్ళిపోయాం ఇంటికి. ఈ వీడియోలో కనిపిస్తుందిగా తినే మా జేజీ, అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ. చూడండి ఎంత బలంగా ఉందో. ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఐ నెవర్ సీన్. 3 generations క్రాస్డ్. అలా కొంతసేపు అయ్యాక ఇంటికి వెళ్ళేసి కడుపు నిండా తినేసి మళ్ళీ వెళ్ళిపోయా. మా గల్లీలో ఉన్న పిల్లలందరినీ వేసుకొని కొంచెం దూరం ఉన్న గుళ్ళని అయితే చూడడానికి వెళ్ళిపోయాం. అక్కడ మా పిల్లలు అయితే తెగ మొక్కేస్తున్నారు అందరినీ. దేవుడా నాకు చదువు రాని, దేవుడా మంచి ర్యాంక్ రాని అని తెగ మొక్కేస్తున్నారు. వాళ్ళని చూసి అలా గుళ్ళో నుంచి బయటకు వచ్చేసి కాసేపు నేచర్ని ఎంజాయ్ చేసి కొంచెంసేపు కూర్చొని మాటలు పెట్టుకొని మళ్ళీ తిరిగి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడ చూడండి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఈ గుంపులో కానీ మగవాళ్ళు పోయినారా పైసలు అంతే. ఆ గుంపులోకి దరిదాపుల్లోకి కానీ మగవాళ్ళు పోవడానికి భయపడతారు. ఆ గుంపులోకి కానీ పోవాలని చూసామా, వాళ్ళ చేతిలో పొరక దెబ్బలు, పేడలు అన్నీ ఏం దొరికితే దాంతో దంతారు. అంతవరకు సైలెంట్గా దూరం నుంచి చూస్తూ ఉండిపోవాలి. ఒకవేళ పోవాలని ట్రై చేస్తే నామరూపం లేకుండా తొక్కి పారేస్తారు ఆ రోజు మాత్రం. అయినా ఈ అమ్మాయిలు శాసనం తొక్కుతారు చూడండి. అబ్బాబ్బాబ్బా, వేరే లెవెల్. మీ ఊర్లో కానీ అమ్మాయిలు శాసనం తొక్కుతారో లేదా కామెంట్ చేయండి, మర్చిపోవద్దండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో ప్లీజ్.
గ్రూప్లో ఒకడు ఆరెంజ్ టీషర్ట్ వాడు కనపడుతున్నాడు చూడండి, వాడే నా ఫ్రెండ్. వాడి పేరు హరి. వాడు తొక్కుతాడు, ఎవరిని పట్టించుకోడు. వాడి శాసనం డిఫరెంట్. ఈ ఆడవాళ్ళదందరితో ఒక ఎత్తు అయితే మా మగవాళ్ళది ఉంటుంది చూడండి. అబ్బా, ఆ రోజు రోడ్డు నిండా మా మగవాళ్ళే ఉంటారు. ఎక్కడ చూడు మా వాళ్ళే. ఎక్కడెక్కడో ఉన్న పాత రేకు డబ్బాలు, పాత రేకులు అన్నీ ఎత్తుకొచ్చి కొడతారు చూడండి. అబ్బా, 1 అడుగు, 3 అడుగులు, 5 అడుగులు, 7 అడుగులని సాహసం తొక్కుతారు చూడండి. ఎవరిని పట్టించుకోరు. ఆ రోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు అయితే. ఈ మొహరం ఫెస్టివల్ అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు ఒక వైబ్ అనేది ఉంటుంది. ఇంకా మార్నింగ్ 3-4కి అయితే సాములు సవారికి బయలుదేరిపోయారు. ఆ ఊరు నిండా ఎక్కడ చూడు సాములే ఉంటారు. కానీ మా వాళ్ళ సాహసాన్ని అయితే రోడ్డు నిండా సాములు వచ్చినా వదలరు, ఎవరు వచ్చినా వదలరు. సాహసం తొక్కిందే, ఎవరిని పట్టించుకోరు మా వాళ్ళు అయితే మాత్రం.
అందరూ సవారు ముగించుకొని తమ గుళ్ళ దగ్గరికి అయితే వచ్చేసారు. తీసుకోవడానికి తమ గుళ్ళోకి అయితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మరి సాయంత్రం సవారికి రెడీ అవుతారు. హలో గాయ్స్, చూస్తున్నారుగా మా ప్యాపిల్లిలో ఏ విధంగా మొహరం పండుగ అనేది రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే మీ ఊర్లో ఎలా జరుగుతుందో, ఇంతకన్నా బాగా జరుగుతుందా లేదా కామెంట్ చేయండి. ఆ జనాల తొక్కిసలాట్లు లాస్ట్కి పెద్ద బండిని సామి దింపుకోవడానికి చాలా ఇబ్బంది అయింది. పైకి తీసుకొని గుడిలో క్షేమంగా చేర్చారు. ఆ వేడుకను చూడడానికి జనాలందరూ ఎక్కడి నుంచో అందరూ తమ ఊర్ల నుంచి ఈ ఊరికి వచ్చి దర్శించుకొని వెళ్తారు.
హలో సబ్స్క్రైబర్స్, ఇంకా అప్పుడే అయిపోలేదు, ఇంకా దీని పార్ట్ 2 ఉంది. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్. మీ ఊర్లో ఇంతకన్నా బాగా జరుగుతుందా లేదా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.